నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూస్తే, సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అంటూ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ఒక వార్త అయితే ఉంది. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అంటూ 7 దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక తొలి రోజే 17 కేసులు విచారించిన సీజేఐ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టుగా తెలుస్తుంది. తొలి రోజే 17 కేసులు విచారించిన సీజేఐ అంటుంది. ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఏమిచ్చారు ఏంటి అనేది. జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో పలు కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనాల్లోని సభ్యుడైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం అంటే నిన్న సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ ఆయన ఏం చేశారు, ఎటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించారు అనే దాని మీద అయితే ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో కూడా కీలక పాత్ర పోషించారట ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఇచ్చారు. అయితే రాష్ట్రపతి భవన్లో అతిరథ మహారాజుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే జస్టిస్ సూర్యకాంత్ హిందీలో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు అయితే సృష్టించినట్లుగా వీళ్ళైతే ఇచ్చారు. అలా అయితే 2027 ఫిబ్రవరి 9 వరకు 15 నెలల పాటు ఆయన సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం కూడా ఇచ్చారు. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే దాదాపు 15 నెలల పాటు ఆయన సీజేఐగా కొనసాగుతారట. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మిగతా వాళ్ళు ఇంకా ఎవరెవరు హాజరయ్యారు ఏంటి అనే దాని మీద అయితే పూర్తిగా ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత అంటూ ధర్మేంద్ర మరణించిన విషయానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు అయితే ఆయన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ధర్మేంద్ర ప్రసిద్ధి అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అసలు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇతను ఏమనేవాళ్ళంటే భారతీయ సినిమా హీమ్యాన్ అని అయితే ఇతను పిలిచేవాళ్ళట. అయితే హిందీ చిత్రసీమ అందగాడు, కమర్షియల్ విజయాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ఆయన వయసు 89 సంవత్సరాలట. కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించి సోమవారం అంటే నిన్న కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. అయితే ధర్మేంద్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 31న ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కుట్టాయి. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందొద్దని ఆయన సతీమణి హేమా మాలిని, కుమారుడు సన్నీ దేవల్ అంటే అక్టోబర్ 31న అయితే ఆయన హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడే ఆయన చనిపోయినట్టుగా సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అయితే దాన్ని భార్య కానీ కుమారుడు కానీ దాన్ని ఖండించినట్టుగా తెలుస్తుంది. అయితే సోమవారం నిన్న మాత్రం ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్టుగా అయితే వాళ్ళు నిర్ధారించారు. అయితే ఆయన గురించి ఏం చెప్పారంటే రొమాన్స్, యాక్షన్, డ్రామా, కామెడీ ఇలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయి చేసేవారు అన్నట్టుగా ఆయన్ని భారతీయ సినిమా హీమ్యాన్ అని కూడా పిలిచేవారు. ఆయన లేని లోటు అయితే పూడ్చలేనిది అన్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా వార్త ఇవ్వటం, ఈ విధంగా ఇచ్చే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్దాం. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కొత్త జిల్లాలు
అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ఒక వార్త అయితే ఈ విధంగా ఉంది. అదేంటి అంటే సీఎం చంద్రబాబు ఈ కొత్త జిల్లాలకు సంబంధించి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే నేడు మరోసారి సమావేశం. దీనికి సంబంధించి వాళ్ళైతే ఒకసారి ఆల్రెడీ ఎప్పటి నుంచి ఈ సమీక్షలు దీనికి కొత్త జిల్లాలకు సంబంధించి మంత్రిమండలి ఉపసంఘం కూడా ఉంది దీని గురించి వాళ్ళు డిస్కస్ చేశారు. ఏ ఏ జిల్లాలు ఏ ఏ ప్రాంతాలు కలపాలి ఏంటి అనే దాని మీద డిస్కషన్ చేశారు. అయితే నిన్న కూడా దీని మీద సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇంకా క్లారిటీగా ఇంకొకసారి ఈ రోజు కూడా ఆ సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి చెప్దాం ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటంటే, నేతలు చెబితేనే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు చేరుస్తారా అంటూ ఆయన క్వశ్చన్ చేసినట్టుగా ఇచ్చారు. నేతలు చెబితేనే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరును చేరుస్తారా? మంత్రివర్గ ఉపసంఘం మరెందుకని ప్రశ్నించిన సీఎం. మంత్రివర్గ ఉపసంఘం మేము ఎందుకు వేసాం? నేతలు చెప్తే మీరు మాటలు విని అలా కలిపేటట్టయితే ఇంకా మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెర మీదకు వచ్చింది అంటూ మార్కాపురం, మదనపల్లి అలాగే రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెర మీదకు అయితే వచ్చిందట. అయితే రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నారట. అయితే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులు చేర్పులపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే మంగళవారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ రోజు కూడా ఇంకొకసారి సమావేశం నిర్వహించి అసలు ఏమేమి తీసుకోబోతున్నారు ఏంటి అనే దాని మీద మళ్ళీ ఒక సమీక్ష అయితే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మంత్రివర్గం పలు ప్రతిపాదనలతో కూడిన ప్రజెంటేషన్ను సీఎంకు అందించింది. అందులోని అంశాలపై కొద్దిసేపు చర్చించిన చంద్రబాబు జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని సూచనలు చేశారు అన్నట్టుగా ఉంది. మార్కాపురం ప్రస్తుతం ప్రకాశం జిల్లా, మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. ఆయనైతే ఈ విధంగా మార్కాపురం, నెక్స్ట్ మదనపల్లె, రంపచోడవరానికి సంబంధించి కొత్త జిల్లాలు ఏర్పాటుకైతే ఆయన ఆమోదం తెలిపినట్టుగా ఉంది. అయితే అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు చేర్పులు ఉండాలన్నారు. మంగళవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు అన్నట్టుగా ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. అయితే ప్రకాశం జిల్లాలోకి అద్దంకి, కందుకూరు అంటూ ఇంకో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అవేంటి ఒకసారి చూద్దాం. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపారు. కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వెలిబుచ్చారు. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలిసింది. గూడూరు డివిజన్ను తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని, చిత్తూరు జిల్లాలోని నగిరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. వీటిపై మంగళవారం చర్చించనున్నారు. అయితే ఏ ఏ డివిజన్లు ఎందులో కలపాలి ఏంటి అనే దాని మీద కూడా ఈ రోజు అయితే ఫైనల్గా డిస్కస్ చేసి విషయాలు అయితే బయటకు తెచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న నిర్వహించారు ఈ కొత్త జిల్లాలకు సంబంధించి, కొత్త నియోజకవర్గాలకు సంబంధించి. అయితే ఈ రోజు కూడా దీని మీద ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. డిమాండ్ ఆధారిత పంటలు వేయండి, రైతన్న మీకోసం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు. ఏ పంటలకైతే డిమాండ్ ఉందో అటువంటి పంటలు మాత్రమే మీరు పండించండి అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. అయితే నిన్న ఎక్కడైతే ఈయన ప్రారంభించారో అక్కడ కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే డిమాండ్ మేరకు అవసరం ఉన్న పంటలు మాత్రమే పండించండి అంటూ ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మారుతున్న ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా పంటలు పండించాలి. డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టి పెడితే ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకోగలం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇది మచిలీపట్నం, కృష్ణా జిల్లాకి సంబంధించిన
ప్రాంతంలో నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమాన్ని అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే డిమాండ్కి తగ్గట్టు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మీరు గనక ఏవి అవసరమో అటువంటి పంటలను పండిస్తే ఏంటంటే ఎటువంటి విపత్తులను వచ్చినా కూడా వాటిని తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. కాబట్టి డిమాండ్ ఆధారిత పంటలు వేయండి అని ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉన్న వార్తలు ఏంటో చూద్దాం. ఆయుధాలను వదిలేస్తాం, కాల్పులు విరమించండి. మేమైతే మావోయిస్టులు చెప్పినట్టుగా ఒక లేఖ అయితే వాళ్ళు విడుదల చేశారు నిన్న. అదేంటి అంటే ఆయుధాలను అయితే మేము వదిలేస్తాం, మీరు కాల్పులను విరమించండి అన్నట్టుగా వాళ్ళు లేఖ అయితే రాశారు. ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతూ మావోయిస్టుల ప్రతిపాదన. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల సీఎంలకు వినతి. PLGA వారోత్సవాలను నిలిపివేస్తున్నట్లు అనంత ప్రవక్తే పేరిట లేఖ అంటూ ఒక లేఖ అయితే అనంత ప్రవక్తే పేరిట ఒక లేఖ అయితే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల సీఎంలకు చేరినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఏం చెప్పారంటే మేమైతే ఆయుధాలు వదిలేస్తాం, ఫిబ్రవరి 15 వరకు మాకు టైం ఇవ్వండి అన్నట్టుగా తెలుస్తుంది. కానీ వీళ్ళకి నిజంగా ఒకవేళ ఫిబ్రవరి 15 వరకు గడువిస్తే వాళ్ళు ఆయుధాలు వదిలేస్తే ఓకే, లేదంటే ఈ టైంలో వాళ్ళు ఇంకేదైనా ప్లాన్ చేస్తే ఏంటి అనే దానికైతే ఎవరు ఏం చెప్పలేరు. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే లేఖ ద్వారా మేము ఆయుధాలను వదిలేస్తాం, కాల్పులు విరమించండి, మాకు ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి అని వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొక వార్త అయితే ఉంది. నేడే రామాలయంపై ధ్వజారోహణం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ 100 టన్నుల పూలతో కోవెల ముస్తాబు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి రామాలయంపై ధ్వజారోహణ కార్యక్రమం అయితే ఈరోజు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే 100 టన్నుల పూలతో కోవెలను అయితే మంచిగా నీట్గా చక్కగా అందంగా అలంకరించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి లక్ష్మీ నరసింహుని సేవలో పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం ఆలయానికి 30 ఎకరాలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. అధికారులకు భూ హక్కు పత్రాలు అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏలూరు జిల్లాలో నిన్న పర్యటించారు. కొన్ని రకాల అభివృద్ధి పనులకు అయితే ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఏం చేశారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కొద్దిగా మ్యాటర్ ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ఉప ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. నిన్న ఆయన ఏమేం చేశారు, ఏలూరు జిల్లాలో ఏమేం చేశారు ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని రకాల అభివృద్ధి పనులకు కూడా ఆయన నిన్న శంకుస్థాపన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏమన్నారు, ఎక్కడ పాల్గొన్నారు అనేది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. విద్యపై పార్టీల రంగుల ప్రభావం లేకుండా చేశామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఒక మాట అనడం జరిగింది. విద్యకు సంబంధించి పార్టీల రంగులు అయితే మేము పొలవకుండా, దానికి సంబంధం లేకుండా, విద్యకి పార్టీలకు సంబంధం లేకుండా చేశాము అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన విలువల విద్యా సదస్సులో మంత్రి లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖకు సంబంధించి విలువల విద్యా సదస్సు అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో అయితే చాగంటి కోటేశ్వరరావు గారు అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే చాగంటి కాళ్లకు లోకేష్ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడారు. తల్లి కడుపును శంకరాచార్యులు గర్భాలయంగా పోల్చారు. గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పురిటి నొప్పులు భరిస్తుంది. సంతానం కోసం ప్రాణాలు పణంగా పెట్టే ధైర్యం ఒక మాతృమూర్తికే ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు. తోబుట్టువులు, సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుంది అని కోటేశ్వరరావు చెప్పారు. అంటే సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా మన సొంత వాళ్ళు అన్నప్పుడు మాత్రమే సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే లోకేష్ మాట్లాడుతూ అంటే ఆయన ఆ విధంగా ఒక
విలువలు అనేది తల్లి గర్భం దగ్గర నుంచి గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పురిటి నొప్పులు భరిస్తుంది, తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డలకు జన్మనిస్తుంది. అటువంటి తల్లిదండ్రులను, గురువులను, విద్య నేర్పించే గురువులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి గౌరవించుకోకపోతే అసలు నైతికత అనే పదాన్ని మాట్లాడటానికే అనర్హులు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ కూడా ఒక మాట అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వర్ల నుంచి నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకున్నాను అంటూ వాళ్ళ తాతగారు, తండ్రి గారు, తల్లి చెప్పిన మాటల నుంచి, వాళ్ళ దగ్గర నుంచి నేను నైతిక విలువలు, సమాజ సేవ అనేది నేను చూసి నేర్చుకున్నాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఏమన్నారు ఏంటనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. కేసు రాజీ జరుగుతుంటే మీరేం చేశారు అంటూ టీటీడీ పూర్వ వీజీఓ గిరిధర్పై సిఐడి బృందం ప్రశ్నల వర్షం కురిపించింది అన్నట్టుగా ఇచ్చారు. అసలు కేసు రాజీ జరుగుతుంటే అసలు మీరేం చేస్తున్నారు, మీరెందుకు అలా చూస్తూ ఉన్నారు అంటూ పరకామణి కేసు దర్యాప్తు అయితే వేగవంతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పరకామణిలో కానుకల చోరీకి పాల్పడ్డ రవికుమార్ ఎన్ని విదేశీ కరెన్సీ నోట్లు మీకు అప్పగించారు, ఎక్కడో ఉన్న అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను పిలిచి ఫిర్యాదు ఇమ్మని చెప్పడం వెనుక ఎవరు ఎప్పుడో అతన్ని పిలిపించాల్సిన అవసరం ఏముంది, దర్యాప్తు గురించి మీకు ఏమి తెలుసు, ప్రభుత్వ ఉద్యోగైన సతీష్ కుమార్ పరకామణి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటుంటే మీరేం చేశారు, అతను సతీష్ కుమార్ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటుంటే మీరేం చేశారు అని సిఐడి బృందం అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను ప్రశ్నించింది. సోమవారం తిరుపతి పద్మావతి అతిగృహంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చిట్టి బుర్రాలు, గట్టి ఆవిష్కరణలు అంటూ ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శనకు విశేష స్పందన, 85 ప్రాజెక్టులను రూపొందించిన 170 మంది విద్యార్థులు అంటూ ఈనాడు ఒక కార్యక్రమాన్ని అయితే పిల్లలకు సంబంధించి ఒక వైజ్ఞానిక ప్రదర్శనకు నిర్వహించింది. దానికి విశేష స్పందన వచ్చిందట. 85 ప్రాజెక్టులను రూపొందించిన 170 మంది విద్యార్థులు, 170 మంది 85 ప్రాజెక్టులను చేశారట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ఎవరి సిమ్ దుర్వినియోగం అయితే వారిదే బాధ్యత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, టెలికాం విభాగం హెచ్చరిక. అంతే కదా, మన సిమ్ము వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది అంటే మనకు తెలియకుండా వెళ్ళదు. ఒకవేళ అలా వెళ్ళింది అంటే ఆ బాధ్యత ఎవరిది అంటే మనదే. ఎవరి సిమ్ము వేరే వాళ్ళు ఎవరు ఉపయోగించుకున్నా అది దుర్వినియోగమైన ఎవరికి వాళ్ళదే బాధ్యత తీసుకోవాలి అంటూ ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన సిమ్ను ఉపయోగించి అవతల వ్యక్తి ఏం చేస్తాడో ఏంటి అనేది తెలియదు కాబట్టి ఇది మీరందరూ మీకు మీరే తీసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా కూడా ఉండాలి అంటూ టెలికాం విభాగం అయితే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు అంటూ ఒక పెద్ద బాంబు అయితే, ఒకటి కూడా కాదు రెండట. బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు 2 రోజుల్లో తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొంతా తుఫాను నుంచి ఇప్పటికే కోలుకోక కూరగాయల రేట్లు పెరిగిపోయి సామాన్యులు అసలు కొనుక్కోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఏది కొనాలన్నా కూడా 80 నుంచి 100 రూపాయల్లో ఉందని చెప్పి ఒక 3 రోజుల నుంచి ఇదే వార్త. అసలు సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితులకి వెళ్ళిపోయాయి, కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటున్నాయని. ఇప్పుడు ఒకేసారి అంట. మరి ఏం జరుగుతుంది ఏంటనే తెలియదు, కానీ తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నది అన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. అడ్డా కూలీలుగా లేపాక్షి హబ్ రైతులు అంటూ ఒక వార్త అయితే ఉంది, అది ఏంటనేది ఒకసారి చూద్దాం. కర్ణాటక వెళ్లి పనులు చేసుకుంటున్న వైనం, వైఎస్ హయాంలో దుర్మార్గంగా జరిగిన భూసేకరణే కారణమంటూ ఇప్పటికే అనేక మందికి అందని పరిహారం, బాధితుల గోడు పట్టించుకొని తదుపరి ప్రభుత్వాలు ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినట్టుగా తెలిసింది. అభివృద్ధి, ఈ పేరే ఆకర్షణీయం. అభివృద్ధి అనేది మాత్రం అట్రాక్షన్గా ఉంటుంది కానీ శక్తివంతంగా ఉంటుంది. అందుకే అభివృద్ధి కోసమని ప్రభుత్వాలు భూసేకరణ చేపట్టినప్పుడు సమాజంలో కొన్ని వర్గాలు వెంటనే ఆమోదిస్తాయి. పరిస్థితులను లోతుగా గమనిస్తే అభివృద్ధికి వెనుక మరో కోణము కనిపిస్తుంది. డెవలప్మెంట్ అని చెప్పి భూములు సేకరిస్తారు. ఆ భూములు సేకరించేది అభివృద్ధి అని ఇదే కనిపిస్తుంది, కానీ అక్కడ ఇంకో గాథ ఉంటుంది. ఆ భూములు ఇచ్చే వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది, అది ఎవరికి కనిపించదు.
భూసేకరణ వెనుక ప్రజల మేలు కాక కొందరు నేతలు వారి సన్నిహితులు దోపిడీ ఉండటం అదొక నేరం. అయితే రైతులు కానీ ఇంకెవరైనా ఇబ్బంది పడటం అదొక ఎత్తు అయితే, ఆ భూమికి సంబంధించి ఆ కన్నేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, దాని మీద లాభం పొందే వాళ్ళు ఉంటారు, దాన్ని దోపిడీ చేసుకోవడానికి కొంతమంది ఉంటారు. భూమిని కోల్పోయే రైతుల రక్షణకు ప్రభుత్వాలు ముందే జాగ్రత్త తీసుకోకపోతే అది అన్యాయం. అసలు వాళ్ళకి సంబంధించి ఆ భూములు తీసుకునేటప్పుడు రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. రోడ్డును పడ్డ రైతులను దశాబ్దాలుగా గాలికి వదిలేయడం, వాట్ల ఘోరంగా వ్యవహరించడం, ఇలాంటి అన్ని దారుణాలు చోటు చేసుకున్న ప్రదేశం సత్యసాయి జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్. లేపాక్షి నాలెడ్జ్ హబ్కి సంబంధించి అక్కడ ఏర్పాటైన దాని గురించి, అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనే దాని మీద ఒక కథనం అయితే వీళ్ళు ఇచ్చారు. అయితే ఇప్పటికీ కూడా 18 ఏళ్లుగా పరిహారం అయితే అందని వాళ్ళు ఉన్నారట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉంది. ఇప్పుడు ఈనాడు ఇచ్చారా, ఆంధ్రజ్యోతి ఇచ్చారా, సాక్షి ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెడితే ఒక సమస్య అనేది వెలుగులోకి వస్తే ఆ సమస్య నిజంగా అది అవునా కాదా, వాస్తవమా కాదా, నిజంగా పరిహారం ఎందుకు అందలా ఏంటి అనే దాని మీద విశ్లేషించి వాళ్ళకి కనుక సహాయం అందజేస్తే బాగుంటుందని చాలామంది చెప్తారు. ఇది ఎవరైనా చెప్పే మాటే. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారు అంటే, మహిళల కబడ్డీ జగజ్జేత భారత్ అంటూ ఏమంటూ క్రికెట్ మహిళల మ్యాచ్ గెలిచారు, వరల్డ్ కప్ గెలిచారు. అక్కడి నుంచి అన్ని శుభవార్తలే, మహిళలకు సంబంధించి అన్ని శుభవార్తలు ఒక్కొక్కటి. అంటే ఏంటి, మహిళలను రాణిస్తే ఎంత ఉన్నత స్థాయికి ఏ విధంగా చేరతారు అనే దానికి అనేక రకాల ఉదాహరణలు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ కబడ్డీ దాంట్లో కూడా విజేతగా భారత్ నిలిచింది అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. అది ఏంటంటే, నేడు అయోధ్యలో మహాఘట్టం అంటూ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాషాయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ నేవీలోకి ఐఎన్ఎస్ మాహే అన్నట్టు ఉంటుంది. దాదాపు 80% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ మాహే నౌక భారత నావికా దళంలో చేరింది అన్నట్టు ఇంకో వార్త అయితే ఉంది. ఇంకొకటి, వాయు కాలుష్యంపై నిరసన కూడా ఢిల్లీలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపై ఆందోళనకారులు పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు అంటూ ఇంకో వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. 6, లొంగిపోతాం, సమయం ఇవ్వండి, మేము లొంగిపోతాం, ఇందుకు కొంత సమయం ఇవ్వండి అని 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టు నేత అనంత్ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే మేమైతే లొంగిపోతాం, మాకు టైం ఇవ్వండి, ఫిబ్రవరి 15 వరకు అంటూ లేఖలు రాశారు 3 రాష్ట్రాల సీఎంలకి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త ఏంటో కూడా చూద్దాం. భవనాలు కట్టే కంపెనీలకు భూ పందేరం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఐటీ ముసుగులో రియల్ లూటీ, అసలైన లూటీ జరుగుతుంది ఈ ఐటీ ముసుగులో అనే దాని మీద ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కోట్లలో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు ఇచ్చేశారట. అయితే దీని వెనుక ప్రభుత్వ కీలక నేత అయితే ఒక ఆయన ఉన్నారు, ఆయన పాత్ర ఉంది అని అంటున్నారు. క్యాంపస్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు అప్పనంగా భూ కేటాయింపులు అయితే చేసేసింది. క్యాంపస్ల నిర్మాణం పేరుతో అయితే 1000 కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే ఇచ్చిందట. అందులో 55% క్యాంపస్, మిగిలిదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి. అయితే దాంట్లో 55% మాత్రమే క్యాంపస్కి సంబంధించి, మిగతాదంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుతున్నారు అన్నట్టుగా. ఇవి కాకుండా పెట్టుబడులు 60-70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాలోకే. అలాగే తాజాగా కే రహేజా గ్రూప్నకు విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకే కేటాయింపు అంటూ ఏ విధంగా రియల్ ఎస్టేట్ సంస్థ ఉర్సాకు కారు చౌకగా భూములు ఇస్తూ గతంలో మంత్రివర్గ నిర్ణయం. ఇలాగా కంపెనీలకు మీరు కారు చౌకగా ఎలా ఇస్తారు ఏంటి అనే దాని మీద బాబు సర్కార్ భూదాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు, ఈ భూములకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారులు కూడా విస్తుపోయేలాగా క్వశ్చన్ చేస్తున్నారంటే ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ సరుకుకు సురుక్కు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేంటంటే, వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు, కేటగిరీలుగా విభజించి మరీ బాదుడు, సరుకు రవాణా రంగంపై పెను ఆర్థిక భారం, ఇక నిత్యావసరాల ధరలు మరింత పైపైకి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు భారీగా పెంచారట. కేటగిరీలుగా విభజించి మరీ బాదుడు అన్నట్టుగా ఇస్తున్నారు. సరుకు రవాణా రంగంపై పెను ఆర్థిక భారం పట్టడంతో నిత్యావసరాల సరుకుల ధరలు అయితే పైపైకి ఆకాశాన్ని అంటాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ వైద్య విద్య పీజీ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సే
అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కొత్త వైద్య కళాశాలల్లో ఈ విధానం వర్తింపునకు కసరత్తు, వైద్య విద్య ఆశావహులను నమ్మించి మోసం చేస్తున్న చంద్రబాబు సర్కారు. అయితే వైద్య విద్యకు సంబంధించి ఆశావహులను నమ్మించి ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మించి మోసం చేస్తుందట చంద్రబాబు ప్రభుత్వం. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2, 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు అంటూ తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసిన దిగ్గజ నటుడు అంటూ ధర్మేంద్ర మరణానికి సంబంధించిన వార్త అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. ముంబైలో అంత్యక్రియలట, నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర 2012లో పద్మభూషణ్తో సత్కరించిన కేంద్రం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3 and 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. హద్దు పొద్దు లేకుండా ఇసుక అక్రమ రవాణా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేమిటి అంటే యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక వాహనాలు అయితే ఈ విధంగా వెళ్తున్నట్టుగా వాళ్ళైతే ఇచ్చారు. చెక్ పోస్టులు దాటిస్తున్న టీడీపీ కూటమి నేతలు అయితే చెక్ పోస్టులు దాటిస్తున్నారు దగ్గరుండి అనే వార్త అయితే వచ్చింది. ఇది వాస్తవం అవాస్తవం, ప్రతి వార్తకు కూడా ఏం చెప్తామంటే వాస్తవం అవాస్తవం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అధికారులదే. నెక్స్ట్, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రూట్ ఆఫీసర్లుగా మారి రెచ్చిపోతున్న వైనం పట్టించుకొని అధికార యంత్రాంగం. ఉమ్మడి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్లు దండుకుంటున్న తమ్ముళ్ళు అంటూ ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతుంది. టీడీపీ కూటమి నేతలే ప్రత్యేక ఏజెంట్లుగా, రూట్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి ఇసుక లారీలను చెక్ పోస్టులు దాటిస్తున్నారట, కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. గుంటూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇసుకకు సంబంధించి ఈ విధంగా జరుగుతోంది. అధికారులు పట్టించుకోవాలని వార్త అయితే ఇచ్చారు. అది వాస్తవమా అవాస్తవం అనేది క్లారిటీగా అధికారులు చెక్ చేయాల్సిందే. అది ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనే విషయం బయటికి తీసుకొచ్చి దాని మీద చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సాక్షికి సంబంధించి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. వ్యాక్సిన్కి కరోనా వైరస్ మస్కా అంటూ ఒక కరోనా వైరస్కి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వైరస్ స్పైక్ ప్రోటీన్లో నిరంతర మార్పులతో అంటే జన్యువుల్లో సంబంధించి నిరంతర మార్పులతో అయోమయంలో పడిపోయిన యాంటీబాడీస్. ఆ వైరస్కి వ్యాక్సిన్ తీసుకుంటే జన్యువులు ఉంటాయి కదా, దానివల్ల యాంటీబాడీస్ అయోమయానికి గురైపోతున్నాయట. ఘన పదార్థంగా ఉన్నప్పుడే దాని మీద ప్రభావం చూపుతున్నాయి. ద్రవ రూపంలో ఉన్నప్పుడు పనిచేయని వైనం 2 ఏళ్ల అధ్యయనంలో నిర్ధారించిన ఏయు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇదేంటంటే వ్యాక్సిన్కి సంబంధించి సరిగ్గా పనిచేస్తుందా అంటే సరిగ్గా పనిచేయట్లేదు అనే దాని మీద ఒక అధ్యయనం అయితే ఏయు వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం ఒకసారి. మార్కాపురం, మదనపల్లె 2 కొత్త జిల్లాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అదేంటంటే కొత్త జిల్లాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ఏమన్నారు అంటే కొత్త రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసేర అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు, ముఖ్యమంత్రితో భేటీ, నివేదిక సమర్పణ, కొత్త జిల్లాలో 21 చొప్పున మండలాలు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేటకు మార్పు అంటూ పశ్చిమ గోదావరికి నర్సాపురం, ఆదోనిలో కొత్త మండలంగా పెద్ద హరివాణం, అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశంలోకి, డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణ, పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపై వెనుకడుగు. అలా అవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఏ జిల్లాలో ఉంచాలో నేడు కీలక నిర్ణయం. అసలు ఏ జిల్లాలో ఉండాలి ఏంటి అనే దాని మీద ఈరోజు ఫైనల్ అవుతుంది. ఈ రోజైతే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, జూన్లోగా 1.4 కోట్ల స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు. మెరుగైన సంక్షేమం సేవల కోసమే కార్డులో సమస్త సమాచారము ఉండాలి. ఆర్టీజీఎస్ డేటా లేక్ నుంచి తీసుకోవాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే జూన్లోగా 1.4 కోట్ల స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అయితే ఇవ్వాలి అన్నట్టుగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, బాలీవుడ్ హీమ్యాన్ ఇక లేరు అంటూ ఒక ధర్మేంద్ర మరణానికి సంబంధించిన వార్త అయితే ఒకటి ఉంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర తుదిశ్వాస, అనారోగ్యంతో ఇంట్లోనే మృతి. ముంబైలో పూర్తయిన అంత్యక్రియలు. 6.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300కు పైగా చిత్రాల్లో నటించినట్టుగా తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీమ్యాన్ అనే బిరుదుతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం అయితే ఆయన సంపాదించుకున్నట్టు తెలుస్తుంది. ముర్ము, మోదీ, చంద్రబాబు సహా చాలామంది కూడా ఆయన మృతికి సంతాపం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏంటి అంటే సూర్యకాంత్ అను నేను అంటూ 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారట. హెడ్లైన్ అయితే
సూర్యకాంత్ అనే నేను అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్ తదితరులు అయితే ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ 15 నెలల పాటు సీజేఐగా కొనసాగున్న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 17 కేసులు అయితే ఆయన విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. అత్యవసర కేసులను ఇకపై లిఖిత పూర్వకంగానే సమర్పించాలి. అత్యవసర కేసులని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లిఖిత పూర్వకంగానే సమర్పించాల్సి ఉంటుందని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెండింగ్ కేసులు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాను అంటూ ఆయన నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్రపతి భవన్లోని అధికారిక వాహనాన్ని వదిలి వెళ్లిన మాజీ సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, విలువలకు తొలిబడి కుటుంబం అంటూ కుటుంబం నుంచే విలువలు నేర్పాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే విలువలను మనం నేర్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక స్థాయికి వచ్చేసరికి అదే విలువలు వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు అంటూ కుటుంబ సభ్యులు గురువులను గౌరవించాలి. అమ్మకు చెప్పలేని పని ఎన్నడూ చెయ్యొద్దు. అమ్మకి చెప్పలేని పని చెయ్యొద్దు. అసలు అటువంటి దాని జోలికి వెళ్ళొద్దు. అమ్మకు చెప్పకుండా ఎటువంటి పని చేయకూడదు అన్నట్టుగా ఏ అంశంలో అయినా స్వీయ నియంత్రణ అవసరం. ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకునేది ఉండాలి. గొప్పవారి జీవిత చరిత్రలను విద్యార్థులు చదవాలి. విలువల సదస్సులో చాగంటి కోటేశ్వరరావు అంటూ నిన్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన విలువల విద్యా సదస్సు అనేది ఒక కార్యక్రమం అయితే జరిగింది. దాంట్లో అయితే చాగంటి కోటేశ్వరరావు గారు అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నట్టు జరిగింది. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. కుటుంబం నుంచే పిల్లలకు విలువలు నేర్పుకుంటూ రావాలి. తల్లిదండ్రులను గురువులను గౌరవించుకోవాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఈ నైతికత అనే పదాన్ని పలుకగలరు. మిగతా వాళ్ళు తల్లిదండ్రులను గురువులను గౌరవించలేని వాళ్ళు అసలు ఆ పదాన్ని పలకటానికి కూడా అర్హులు కారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు. నేను మా తాతగారు, తండ్రి గారు, తల్లి దగ్గర నుంచి నైతిక విలువలను నేను నేర్చుకున్నాను. విద్యకు విలువనిస్తాను, సమాజాన్ని గౌరవిస్తాను, తల్లిదండ్రులను గౌరవిస్తాను అంటూ ఆయన కూడా ఇటువంటి కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల ఇంకా పర్టికులర్గా లోపల డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, విజయానికి దగ్గరి దారి లేదు. అలా పైకి ఎదిగినా ఆ స్థానం నిలబడదు. విజయం సాధించాలి అంటే షార్ట్ కట్స్ రూట్ ఏమి ఉండవు, కష్టమే ఉంటుంది. నువ్వు ఇన్ కేసు షార్ట్ కట్ రూట్లో అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు మళ్ళీ కిందకే వస్తావు తప్ప నీ స్థానం అనేది పదిలంగా ఉండదు అంటూ ఓడిన చోటే భారీ మెజారిటీతో గెలిచా. నైతిక విలువలతోనే సమాజ మార్పు. విలువల సదస్సులో మంత్రి లోకేష్ అన్ని జిల్లాల్లో సదస్సులు పెడతామని వెల్లడి. ఇటువంటి సదస్సులు, ఈ నైతిక విలువలకు సంబంధించిన సదస్సులు అన్ని జిల్లాల్లో పెట్టబోతున్నారు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, మరో 21,793 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. 93,088 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకు ఎస్ఐపిసి ఓకే. సిఎస్ విజయానంద్ అధ్యక్షతన సమావేశం. ప్రోత్సాహక మండలి ఆమోదించాక 28న క్యాబినెట్ ముందుకు అంటూ రాష్ట్రంలో 21,793 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల 93,088 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందట. అయితే దీనికి సంబంధించి 28న పూర్తి వివరాలను కూడా క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, అందరి నమ్మకాన్ని వమ్ము చేశారు గత టీటీడీ బోర్డు అధికారులు. భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడు. తిరుమల ఆలయం భక్తికి మూలం అంటూ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే పవన్ కళ్యాణ్ ఏంటి స్పందించట్లేదు అనేవాళ్ళు. ఇప్పుడేంటి అసందర్భంగా స్పందిస్తారు. అసలు నిన్న ఏలూరు జిల్లాలో పర్యటించారు. సడన్గా మళ్ళీ తిరుపతి వైపు తిరుపతి లడ్డీ కల్తీ నెయ్యి అని చెప్పి మళ్ళీ ఇటువైపు ఎందుకు వచ్చారనే దాని ఆయన ఏం చేసినా సందిగ్ధమే, ఏం చేసినా అనుమానమే. అసలే ఆయన ఏం చేస్తారనేది ముందు అయోమయంలో పడిపోయారు చాలామంది. స్పందించకపోతే స్పందించలేదు అంటారు, కనపడకపోతే కనపడలేదు అని అంటారు. సభలో సమావేశాలు నిర్వహిస్తే వెళ్ళలేకపోతే అక్కడ కనిపించలేదు అంటారు. ఏమైనా ట్వీట్లు కానీ ఏంటి మళ్ళీ యాక్టివ్గా లేరు అంటారు. ఏమైనా మాట్లాడితేనేమో ఏంటి ఈ మధ్య అసందర్భంగా మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు ఆయన వెళ్ళింది ఏలూరు పర్యటనకి. మళ్ళీ 5 గంటలు సాయంత్రం 5 గంటలకేమో టీటీడీ బోర్డు అధికారులు ఆనాటి టైంలో అంటే గతంలో భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. నాటి ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడు అంటూ తిరుమల ఆలయం భక్తికి మూలం అంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారండి. ఇలా రకరకాలుగా ఆయన ఏం చేసినా వాళ్ళకి ఆశ్చర్యమే. నెక్స్ట్, దీనికి సంబంధించి మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిలబెట్టుకున్నారు అంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి శ్రీకారం చుట్టారట. ప్రదక్షిణ మండపం రోడ్డు నిర్మాణానికి గత ఏడాది ఆయన హామీ ఇచ్చారట. ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన అంటూ ఆయన నిన్న ఏలూరు జిల్లాలో పర్యటించి ఏమేం చేశారు, ఎటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా చూద్దాం.
రాజధాని చకచక అంటూ ఊపందుకున్న ఐకానిక్ భవనాల నిర్మాణం అంటూ సంబంధించిన వీడియోస్ చూశారు కదా. రాజధానికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయట్టు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. కోకాపేటలో మళ్ళీ కోట్లు పలుకుతున్నాయట. ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర అంటూ ఒక వార్త అయితే ఉంది. 9.9 ఎకరాల వేలంతో హెచ్ఎండిఏకు 1,356 కోట్లట. 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఎకరానికి 100.75 కోట్లు ఉండేదట. నాటి సగటు ధర 73 కోట్లట. నేడు 136.75 కోట్లకు చేరిందట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఈనాడుకు సంబంధించి నల్లమల సాగర్పై ముందడుగు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. డిపిఆర్ తయారీకి టెండర్లు అయితే ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే 11 లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించినట్టుగా తెలుస్తుంది. అయితే జనవరి నెలాఖరు కల్లా టెండర్లు ఖరారు చేస్తారట. మార్చి నెలాఖరులోపు టీఎస్సీ అయితే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ చివరిలోగా కేంద్ర జలశక్తి, అటవీ, పర్యావరణ శాఖల అనుమతి లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ 3 దశల్లో 58,700 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం వద్ద యాక్విడెక్ట్ ద్వారా కాకుండా బొడమేరు కాలువ గుండా కృష్ణాలోకి ఎత్తిపోతా అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు అంటూ ధర్మేంద్ర మరణానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, పనులు చేసేటోళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళను మాత్రమే మీరు సర్పంచులుగా ఎన్నుకోండి. అభివృద్ధికి అడ్డుపడే వాళ్లను ఎన్నుకుంటే ఊరు బాగుపడదు. 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతోంది అన్నట్టుగా కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళు అంటే ఆయన ఇండైరెక్ట్గా మేము అక్కడ ఉన్నాం కదా, మా పార్టీ కాకుండా ఇంకెవరినైనా మీరు ఎన్నుకుంటే అక్కడ ఏం జరగదు కదా. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ సర్పంచులు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే మీరు ఎన్నుకుంటే వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే ఇరిగేషన్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నాం, కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామంటే ఆయన చెప్పడం జరిగింది. 3 నెలల్లో కొడంగల్ లిఫ్ట్ పనులు మొదలు పెడతాం, 3 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టుగా జరిగింది. అయితే నియోజకవర్గంలో 103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అక్షయ్ పాత్ర కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి కూడా ఆయన భూమి పూజ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ రేపో మాపో షెడ్యూల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అదేంటంటే పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎస్సీసీకి చేరిన రిజర్వేషన్ల జాబితాలు అయితే చేరినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 26 లేదా 27న షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. జడ్జి సెలవులో ఉండటంతో పంచాయతీ ఎన్నికల పిటిషన్పై విచారణ ఈ రోజుకి వాయిదా పడిందట. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు దక్కలేదట. అదేంటంటే జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతి వల్లే పెద్ద సమస్య అయితే వచ్చింది. కొన్ని మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలేదు అన్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఢిల్లీ పోలీసులపై పెప్పర్ స్ప్రే, 22 మంది అరెస్టు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టుగా తెలుస్తుంది. 15 నెలల పాటు అయితే ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ 2 విడతల్లో పులులకు సంబంధించి గణన అయితే 2 విడతల్లో చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. డేటా రికార్డు కోసం యాప్ మొదటి విడతలో జనవరి 17 నుంచి 20 వరకు, 2 విడతలో జనవరి 22 నుంచి 24 వరకు అయితే లెక్కింపు అయితే 2 విడతల్లో చేపడతారట. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా వచ్చినాయట. ఈ నెల 30తో మిగిలిన అప్లికేషన్ల గడువు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ 8 లక్షల మంది పిల్లల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేతో వెలుగులోకి. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఒక సర్వే నిర్వహిస్తే దాంట్లో దాదాపు 8 లక్షల మంది పిల్లల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చిందట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ కూంబింగ్ ఆపండి, ఆయుధాలు వదిలేస్తాం, మీరు ముందు కాల్పులు విరమించండి, మేమైతే ఆయుధాలు వదిలేస్తాం, మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే
3 రాష్ట్రాల సీఎంలకైతే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖలు రాసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ విజన్ 2047 అభివృద్ధికి రోడ్ మ్యాప్ అంటూ ప్రపంచానికి సీడ్ బౌల్గా తెలంగాణ అన్నదాతకు సాంకేతిక అండ అంటూ విద్య, ఆరోగ్యం, ఉపాధికి బాటలు, నెట్ జీరో దిశగా అడుగులు, హైదరాబాద్ టు పల్లె అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం అంటూ విజన్ పాలసీ ముసాయిదాకు తుది మెరుగులు అంటూ ఒక వార్త అయితే వచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.